దేవునికి స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటమును అపహరింపుకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. ఇక్కడ 7వ వచనంలో 3వ అధ్యాయం 7వ వచనంలో చూసుకున్నట్లయితే, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము. దేవుడు తన సంఘములతోటి ఈ విధంగా రాయించి పెట్టారు. ఇక్కడ ఈ ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘంతో దేవుడు మాట్లాడుతూ, నీ క్రియలను 8వ వచనంలో, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామాన్ని ఎరగననలేదు. ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? నీకు తెలుసు, నా వాక్యం గురించి తెలుసు, ఆ వాక్యము విని వదిలేయకుండా నువ్వు దానిని ఆచరణలో పెట్టావు, నువ్వు దాని ప్రకారము ఆచరించి నడుచుకున్నావు. విని వదిలేసేవాళ్ళు ఈ రోజుల్లో దేవుని వాక్యాన్ని విని వదిలేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, కానీ వాటిని ఆచరణలో పెట్టేవాళ్ళు కొంతమందే ఉన్నారు. అలాంటి వారిలో నీవు ఉన్నావు అని దేవుడు ఎంతో సంతోషంగా ఎంతో గొప్పగా చెప్తున్నారు. నీకున్న శక్తి కొంచెమే, నీకున్నది చాలు, ఆ శక్తి ప్రకారమే, నీకున్న శక్తి ప్రకారమే నువ్వు నడుచుకున్నావు, నీకు తెలిసిన విషయాలను నువ్వు ఆచరణలో పెట్టావు. కాబట్టి ఇంకెంతకంటే సంతోషించాల్సిన విషయం ఏముంది? నువ్వు ఆచరణలో పెట్టావు, నీకున్న శక్తి చాలు, నీకున్న కొద్దిపాటి బలమే చాలు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. అలానే 3వ అధ్యాయము 11వ వచనంలో 3వ అధ్యాయము 12వ వచనంలో చూసుకుంటే, జయించు వానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట అన్నటికీ వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును పరలోకంలో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును దాని మీద వ్రాసెదను. దేవుడు కొత్త పేరు ఇస్తానని చెప్తూ ఉన్నారు. అలానే దేవుని పట్టణంలో యెరూషలేములో, నూతనమైన యెరూషలేములో, నా దేవుని పట్టణంలో నీవుంటావు అని దేవుడు ఎంతో సంతోషపడుతూ చెప్తూ ఉన్న మాటలు. దేవుని వాక్యానుసారంగా దేవుని ఆచరణలో పెట్టే వారికి దేవుడు ఇంత గొప్ప బహుమానాలు ఇస్తానని చెప్తూ ఉన్నారు. ఇంకా ఎంతకంటే మనకి ఏం కావాలి? ఇక్కడ మనం చదువుకున్న 11వ వచనంలో కూడా, నేను నీకు కిరీటాన్ని ఇస్తాను అని దేవుడు చెప్తున్నాడు. కిరీటాన్ని ఇస్తానంటున్నారు, క్రొత్త పేరుని ఇస్తానంటున్నాడు, దేవుని యొక్క పట్టణంలో నీవు ఉంటావు అని చెప్తున్నారు. దేవుడు ఇంతకంటే దేవుని వాక్యాన్ని గైకొని దేవుని వాక్యానుసారంగా నడుచుకునే వాళ్ళకి ఇంతకంటే ఏం కావాలి? ఎవరైనా మనకి బహుమానాలు ఇస్తే మనం చాలా సంతోషపడతా ఉంటాము. ఈ లోకంలో ఏదైనా చిన్న చిన్న బహుమానాలు ఇచ్చినా, లేదంటే కొంచెం ఇంకా ఏవైనా ఇచ్చినా కానీ మనం సంతోషపడతా ఉంటాము. కానీ దేవుడు ఇంకా అంతకంటే ఇంకా గొప్ప పేరుని నేను నీకు ఇస్తాను, కిరీటాన్ని ఇస్తాను, నా పట్టణంలో నీవు ఉంటావు అని దేవుడు ఇక్కడ చెప్తా ఉన్నాడు. దేవుడు తన రాజ్యంలో స్థానం కల్పించటమే కాకుండా ఇంకా నీకు బహుమానాలు ఇస్తాను అంటున్నాడు. ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు మనం చాలా సంతోషపడతాం, కానీ దేవుడిచ్చే బహుమానము, ఆ సంతోషము యుగయుగాలు మనతో పాటు నిలిచే ఉంటుంది. జార్జ్ ముల్లర్ ఈ సాక్ష్యాన్ని ఇస్తున్నాడు. 1829లో నా హృదయానికి యేసు ప్రభువు వ్యక్తిగతమైన రాకడ గురించి బయలుపరిచాడు దేవుడు. ప్రపంచం అంతా మారాలని నేను ఎదురు చూస్తూ కూర్చోవటం చాలా పొరపాటని తెలియచేశాడు. ఇది నా హృదయంలో గొప్ప మార్పును తెచ్చింది. నా హృదయపు లోతుల్లో నుండి నశించిపోతున్న పాపుల కోసం ఓ గొప్ప ఆవేదన బయలుదేరింది. మనమైతే దేవుని వాక్యాన్ని గైకుంటున్నాము, దేవుని గురించి తెలుసుకుంటున్నాము, ఆ వాక్యం ఆచరణలో పెట్టి మనకున్న శక్తి కొంచెమైనా ఆ వాక్యానుసారంగా నడుచుకుంటున్నాం. కానీ దాని గురించి తెలియని వాళ్ళు ఎంతోమంది పాపులు దేవుణ్ణి, తమ యొక్క పాపాలను దేవుని దగ్గర ఒప్పుకొనని వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని గురించి ఎంతో ఆవేదన చెందుతూ ఉన్నారు జార్జ్ ముల్లర్ గారు. సైతాను ఆధీనంలో చిక్కి నిద్రపోతున్న ప్రపంచాన్ని చూశాను. యేసు ప్రభువు ఆలస్యం చేస్తున్నాడు కదా, ఈ లోపల నాకు చేతనైనది నేను చెయ్యాలి. నిద్రమత్తులో ఉన్న సంఘాలను మేలుకొలపాలి. సంఘం క్రీస్తుతో సంగమించే ముందు జరగవలసిన పని ఎంతో ఉంది. అయితే ఈ కాలంలో కనిపిస్తున్న గుర్తులను చూస్తుంటే ఇప్పుడే దోత దిగివచ్చి కడవరి బోర ఊదుతాడేమో అన్నట్టు ఉంది. ఇప్పటి రోజుల్లో మనం చూస్తూ ఉంటే దేవుని రాకడ వెంటనే వచ్చేస్తుంది అన్నట్లుగా మనకి రోజురోజుకి పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. రేపు ఉదయమే క్రీస్తు సియోను పర్వతం మీదకి దిగివచ్చాడన్న వార్త వస్తుందేమో, విశ్వజనీన సామ్రాజ్యాన్ని ప్రకటించాడని తెలుస్తుందేమో అన్నట్టు ఉంది. చనిపోయిన సంఘాలారా మేలుకోండి,
క్రీస్తు ప్రభు దిగిరా, శిథిలమైన దేవాలయమా కిరీటాన్ని ధరించు, గాయపడిన హస్తాల్లారా రాజదండాన్ని తీసుకోండి, రక్తం కారే పాదాల్లారా సింహాసనం ఎక్కండి, రాజ్యం మీదే. రోజు పనంతా ముగిసిన సాయంత్రపు వేళ సంధ్యకాంతిలో కుంగిపోతున్న సూర్యుణ్ణి, సంద్రం మీద వింతరంగుల్ని సంభ్రమంగా చూసే వేళ గంటలు ప్రశాంతంగా గడిచిపోయి నా తలపులు నీ మది నిండిన వేళ, పిల్లగాలి గలగల వీధిలో నడిచిపోతున్న వేళ, ఈ నిశ్శబ్ద స్తబ్దతలో నా అడుగుల సవ్వడి వస్తుందేమో. జాగ్రత్తగా కనిపెట్టి చూడు, నింగిమీది తొలిచుక్క తొంగి చూసిన వేళ దూరపు మసక మబ్బుల్లాగా ద్వారం బయట వెలుగు సమసిపోయే వేళ తలుపు తెరిచి ఉంచు, ఆ సంధ్యకాంతిలోనే నేను వస్తానేమో. దేవుడు త్వరగా రాబోచున్నాడు. దేవుని రాకడకు మనం సిద్ధపడి ఉండాలని దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నారు. ఇంకా దేవుని గురించి తెలుసుకొని వారు, తమ పాపములు దేవుని ఎదుట ఒప్పుకొనిన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారి కోసం మనము ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా. అయ్యా నా తండ్రి, జయించు అని నిశ్చయముగా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చేదని అంటూ ఉన్నారు తండ్రి ప్రభా. అయ్యా దేవుని ఆలయంలో వారిని ఒక స్తంభంగా చేస్తానంటున్నారు ప్రభా. అయ్యా క్రొత్త పేరుని మీరు ఇస్తానంటున్నారు తండ్రి. నాయనా ప్రభా, నూతనమైన యెరూషలేము పట్టణంలో నా తండ్రి మమ్మల్ని ఉంచుతానంటున్నారు నాయనా ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కిరీటాన్ని మీరు మాకు ఇస్తానంటున్నారు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ లోకంలో మాకు ఎవరైనా బహుమతులు ఇస్తే మేము చాలా సంతోషపడతాం తండ్రి. అలానే నా తండ్రి నాయనా ప్రభా, పరమరాజువి, రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువు అయిన మీరు నా తండ్రి నాయనా ప్రభా మాకు బహుమానాలు ఇస్తానంటున్నారు తండ్రి. కిరీటాన్ని ఇస్తానంటున్నారు తండ్రి నాయనా ప్రభా. ఆ కిరీటాన్ని మేము పోగొట్టుకోనకుండా నీకు కలిగిన దాన్ని నీ గట్టిగా పట్టుకో అంటున్నావు తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా మీ వాక్యమును ఓర్పుగా గైకొని ఆచరణలో పెట్టడానికి మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాను ప్రభా. సహాయం చేయండి. నీ కృపచేత నింపండి తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను దయచేయమని తండ్రి దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇంకా మార్చబడిన వారు ఎంతోమంది ఉన్నారు నా తండ్రి. అటు వారి గురించి మేము భారంతో ప్రార్థించేవారిగా, అలాంటి వారికి మీ మాటలను ఒక్క మాటైనా వారి హృదయంలో నైనా ప్రభా పడేటట్లుగా నా తండ్రి, వారి హృదయంలో ఫలించినట్లుగా మేము వారి కోసం ప్రయాసపడేట్లుగా సహాయం చేయమని, నీ కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.